హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం బీహార్ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు ఎన్డీఏ అండ్ మరోవైపు మహాగఠబంధన్ కూటమి పార్టీలు రెండు రసవత్తరంగా తలపడుతూ ఉన్నాయి. ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అండ్ అటు ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ మాత్రం పోటాపోటీగా నువ్వా నేనా అనే విధంగా తలపడుతూ ఉన్నాయి. అయితే ఈ రెండు కూటమి పార్టీల్లో గెలుపు ఎవరిది అనే విషయంలోనే అందరికీ ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఎన్నిక ఇది. ఎందుకంటే బీహార్ మన దేశంలో ప్రత్యేకమైన రాష్ట్రాల్లో ఒకటి. మండల్ మోర్చా, మండల్ కమిషన్ ఇటువంటి ఎన్నో ఉద్యమాలు, జయప్రకాష్ నారాయణ్ ఇటువంటి వారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాష్ట్రం అది. అటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ప్రస్తుతం బీహార్ పైన అందరి దృష్టి నడుస్తుంది. అయితే బీహార్లో ఈ ఇయర్ నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది అనే విషయంపై, మరి ఈ ఎన్నికపై టైమ్స్ నౌ జేవీసీ అనే ఒక సర్వే సంస్థ ఒపీనియన్ పోల్ను వెలువరించింది. ఈ పోల్లో ఏమున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో విజయం సాధించాలి అంటే 122 మ్యాజిక్ ఫిగర్ను దాటాల్సి ఉంటుంది. ఈ 122 సీట్స్ ఎవరికైతే వస్తాయో వారే అధికారంలో ఉండగలరు. అయితే ప్రస్తుతం టైమ్స్ నౌ జేవీసీ వెలువరించిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీకి ఈ ఎన్నికల్లో 136 సీట్లు వస్తాయి అని ఈ సర్వే సంస్థ చెబుతుంది. అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 136 వస్తాయి. అదే సమయంలో మహాగఠబంధన్ కూటమి మొత్తం 75 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. మిగిలిన సీట్లను చిన్న చిన్న పార్టీలు తన్నుకుపోతాయి. ఎవరు మన ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, ఈ తను స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఇటువంటి పార్టీలు ఇంకా మిగిలిన సీట్లను తన్నుకుపోతాయని చెబుతుంది. 135 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చాయంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిది అఖండ మెజారిటీనే అవుతుంది. ఎందుకంటే గతంలో బీజేపీకి ఓన్గా 73 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈసారి అది చాలా వరకు పెరగనుంది అని కూడా ఈ టైమ్స్ నౌ సర్వే సంస్థ చెబుతుంది. పార్టీల వైజ్గా చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకోనుంది అని తెలుస్తుంది. అదే సమయంలో ఆర్జేడీకి గతంలో వచ్చిన సీట్ల కంటే చాలా వరకు తగ్గుతాయి అని చెబుతోంది. ఆర్జేడీకి గతంలో 75 స్థానాల్లో విజయం సాధించింది. అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాలేదు కాబట్టి గతంలో నితీష్ కుమార్ పార్టీతో పొత్తుతో ఉండి అధికారాన్ని ఏర్పరచుకుంది. అయితే ఈసారి ఆర్జేడీకి ఆ 75 సీట్లు కూడా రావు అని సంస్థ చెబుతుంది. ఈసారి 52 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ±3 సీట్స్ వేసింది. అంటే ఇంకో 3 సీట్లు పెరగవచ్చు, లేదంటే 52కే పరిమితం కావచ్చు అని చెబుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది అని కూడా ఈ సంస్థ చెబుతుంది. 2020 ఎన్నికల్లో నితీష్ పార్టీకి 43 సీట్లు రాగా ఈసారి 28కి మాత్రమే పడిపోతుంది అని చెబుతుంది. అంతకు ముందు ఎన్నికల్లో అంటే 2015 ఎన్నికల్లో 71 సీట్స్ నితీష్ కుమార్ పార్టీకి రాగా 2020 ఎన్నికల్లో ఇది 43 స్థానాలకు పడిపోయింది. ఈసారి అది కూడా ఉండదు, జస్ట్ 28 స్థానాలకు పరిమితం అవుతుంది అని చెబుతోంది. దీంతో ఈసారి నితీష్ కుమార్ కింగ్ మేకర్ కూడా అయ్యే పరిస్థితి లేదు. మొత్తానికి బీజేపీని రాష్ట్రంలో అధికారాన్ని క్యాప్చర్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ భారీగా ఈ ఎన్నికల్లో దెబ్బతింటుంది అని కూడా ఈ సర్వే సంస్థ చెబుతోంది. కాంగ్రెస్కు 2020 ఎన్నికల్లో 19 సీట్లు రాగా ఈసారి అది 10 స్థానాలకు పడిపోతుంది అని కూడా చెబుతున్నారు. దీంతో మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా బీజేపీకి భారీ మెజారిటీ వస్తుంది. సొంతంగానే అధికారానికి చాలా చేరువలో వస్తుంది అని ఈ సర్వే సంస్థ చెబుతోంది. అంతేకాకుండా ఈసారి నితీష్ కుమార్ అవసరం లేకున్నా కూడా ఒక 10 సీట్లు తక్కువ, అంటే మ్యాజిక్ మార్కు ఒక 10 సీట్లు అటు ఇటు ఉంటుంది బీజేపీ. దీంతో సొంతంగానే చిన్న చిన్న పార్టీలను కలిపేసుకుని అధికారం చేపట్టే అవకాశం ఉంది అని సర్వే సంస్థ చెబుతుంది. అయితే బీహార్లో మహాగఠబంధన్ కూటమికి ఇంత గడ్డు పరిస్థితి ఎందుకు ఎదురైంది అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే నిజానికి బీహార్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ వర్సెస్ బీజేపీ ఈ విధంగా బీహార్ ఎన్నికలను టర్న్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆర్జేడీకి ఇంత తక్కువ సీట్లు, అంటే మరీ 52 కాకుండా గతంలో వచ్చిన 75 సీట్లను అలాగే కంటిన్యూ చేసేది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. కానీ ఈ ఎన్నికలను రాహుల్ గాంధీ వచ్చి మొత్తం తారుమారు చేసేశారు. ఏకంగా ఓట్ చోరీ అనే నినాదాన్ని బీహార్ కేంద్రంగా చేయడం వల్ల
ఈ ఎన్నికలు అనేవి రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అన్నట్టుగా మారిపోయాయి. దీంతో మొత్తం ఈక్వేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీని అండ్ మోదీని ఇద్దరిని చూసి ఓటు వేయాల్సిన పరిస్థితిని రాహుల్ గాంధీ కల్పించారు. ఫలితంగా వీరిద్దరితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మోదీకే ఓటు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఇప్పుడు చేస్తున్న ఎలక్షన్ కమిషన్పై అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధారణ ప్రజలను అంత ఇంపాక్ట్ చూపించవు. ఎందుకంటే నార్మల్ పీపుల్కు డైలీ అవసరాలపై మాత్రమే పోరాటం చేస్తే వాళ్ళపై ఇంపాక్ట్ చూపిస్తుందే తప్ప ఇటువంటి వాటిపై ఇంపాక్ట్ చూపించదు. ఫర్ సపోజ్ నిత్యావసరాల పెరుగుదల, గ్యాస్ ధరల పెరుగుదల, లేదంటే పెట్రోల్ డీజిల్ ఇటువంటి వాటి పెరుగుదల, అంతేకాకుండా అవినీతి ఇటువంటి వాటిపై ఏదైనా ధర్నాలు రాస్తారోకులు చేస్తే అందులో ప్రజలు కూడా కలిసి వస్తారు. అవును మాకు గ్యాస్ రేట్లు పెరిగాయి, లేదంటే నిత్యావసరాల ధరలు పెరిగాయి అని ప్రజలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీకి ఇవేమీ దొరకడం లేదు. జస్ట్ ఓట్ చోరీ, గతంలో రాఫేల్ కుంభకోణం, ఈవీఎంల ట్యాంపరింగ్ ఇటువంటి వాటిపై అలిగేషన్స్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా అసలు పేరు కూడా తెలియని పెగాసస్ సాఫ్ట్వేర్పై మన దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనివల్ల అసలు సాధారణ ప్రజలకు రాహుల్ గాంధీ చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. పెగాసస్ మనకు అసలు అవసరమే లేదు. అంతేకాకుండా రఫేల్ అనేది మనకు మన దేశ రక్షణ శాఖకు అవసరమే, కానీ మనకు నార్మల్ డే లైఫ్లో ఇంపాక్ట్ చూపించదు. కాబట్టి సాధారణ ప్రజలు రాహుల్ గాంధీ వెంట ర్యాలీ కాలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలకు అవసరం లేని చాలా దూరంగా జరిగిన రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాన్ని బీహార్లో చేపట్టడం వల్ల పూర్తి ఎన్నికల సరళినే మార్చేశారు. అప్పటి వరకు మహాగఠబంధన్ కూటమి అక్కడి నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని సాగించింది. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా లాంగ్ టర్మ్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన్ను గద్దె దింపేందుకు ఇది ఒక ఛాన్స్ ఇవ్వండి, ఆయన ఇంత అవినీతి చేశాడు అనే విధంగా అక్కడ ప్రచారాన్ని సాగిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ వచ్చి మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ను రాహుల్ గాంధీ ఏం చేశారంటే రాహుల్ వర్సెస్ మోదీ లాగా టర్న్ చేయడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అదే కనుక ఆర్జేడీ వర్సెస్ బీజేపీ ఆర్ ఎన్డీఏ కూటమి ఆర్ ఆర్జేడీ వర్సెస్ మోదీ అన్నట్లుగా ఈ ఎన్నికల సరళిని ప్రభావితం చేసి ఈ ఎన్నికల ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళింటే ఖచ్చితంగా బీజేపీ అండ్ వర్సెస్ ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ప్రాంతీయ పార్టీలే గెలుపొందేందుకు ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది. చాలా వరకు మనం గత ఎన్నికల్లో చాలాసార్లు ఇటువంటి పరిస్థితిని చూసాం. కానీ రాహుల్ గాంధీ అలా చేయలేదు. దీన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఆర్ రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అనే విధంగా టర్న్ చేయడంతో పరిస్థితి మొత్తం మారిపోయిందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇదొక్క రీజనే కాదు, దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన జన్ సురాజ్ పార్టీ ఖచ్చితంగా ఓట్లను చీల్చేందుకు బాగా ప్రయత్నం చేస్తుంది అని కూడా తెలుస్తూ ఉంది. జనరల్గా జన్ సురాజ్ పార్టీ 10% ఓట్లను తన ఖాతాలో వేసుకోనుంది అని అర్థమవుతోంది. ఈ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండటంతో ఖచ్చితంగా నితీష్ కుమార్ వ్యతిరేక ఓట్లన్నీ ఈ జన్ సురాజ్ పార్టీకి కూడా కొంత చీల్చే అవకాశం ఉంది. 10% ఓట్లను చీల్చగలుగుతుంది అంటే ఖచ్చితంగా ఇది మహాగఠబంధన్కు చాలా పెద్ద దెబ్బగానే మిగలనుంది. ఎందుకంటే ఈ 10% ఓట్లు అంటే చాలా పెద్ద ఇంపాక్టే చూపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎన్ని ఓట్లను అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎన్నైతే చీల్చగలుగుతారో అంత ఈజీగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి విన్ అవ్వడానికి అక్కడ ఆస్కారం ఏర్పడుతుంది. దీనివల్లే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మహాగఠబంధన్ కూటమి గెలుస్తుంది అని చాలామంది భావిస్తున్న తరుణంలో వీరి ఆశలకు ఎన్డీఏ కూటమి నీళ్లు చల్లేసింది. వీళ్ళు చేసిన ప్రచారం దీంతో పోల్చుకుంటే మహాగఠబంధన్ చాలా వెనుకబడి ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 136 సీట్లతో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది. అంతేకాకుండా ఇప్పుడు నితీష్ కుమార్ అవసరం ఉన్నట్టుగా నెక్స్ట్ ఆ అవసరం కూడా లేకుండా ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారాన్ని చేజెక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అని టైమ్స్ నౌ జేవీసీ సర్వే సంస్థ చెబుతుంది. మరి ఈ సర్వే సంస్థ నిజం అవుతుందా లేక చివరిలో తారుమారు అవుతాయా అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.